హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ గారు ఆసక్తికర కథను చెప్పారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బాలరాజు అనే భక్తుడు దేవుడికి మధ్య జరిగిన సంభాషణను కథ రూపంలో చెప్పారు. ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. పాపం బాలరాజు కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై బాలరాజు వంక చిరాకుగా ఏంటి అన్నట్లు చూశాడు. స్వామి, ఖర్చులు ఎక్కువైపోయాయి, కోట్లు కావాలి, కాస్త మీ దగ్గర క్యాష్ ఏదైనా ఉంటే నాకు నా అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారా అని అడిగాడు. నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. పోనీ బంగారం వజ్రాలు ఏమీ లేవా స్వామి అని బాలరాజు అడుగుతాడు. నీకిస్తే అందరూ అడుగుతారమ్మా, అందుకే దగ్గర పెట్టుకోలేదని దేవుడు సమాధానం ఇచ్చాడు. సరే, నాకు ఆనందాన్ని ప్రసాదించు. సంతోషం అనేది మనసుకు సంబంధించింది. నువ్వు రోజు లేని దాని గురించి ఆలోచిస్తే ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అని దేవుడు సమాధానం ఇస్తాడు. బాలరాజు అంటాడు, అయితే నా జీవితంలో కష్టాలనేవి లేకుండా తీసేయి. అవి తీసేస్తే ఎలా? కష్టాల తర్వాతే కదా సుఖాలు వచ్చేదని రూల్స్ రాసుకున్నాం. సుఖాలు కావాలంటే కష్టాలు పడాల్సిందే అని దేవుడు అంటాడు. ఓహో, ఓకే స్వామి, నాకు తాగుడు ఎక్కువైపోయింది, మందు మానేసేలా చేయగలవా అని. అరే నాయనా, ఆ మందు మొదలుపెట్టింది నువ్వు కదా, నువ్వే మానేయాలి. అయితే స్వామి, ఈ మధ్య అందరి మీద అరుస్తున్నా, కాస్త సహనం ప్రసాదించగలవా? అది నేనివ్వాల్సిన పని లేదు నాయనా. కష్టాలు పడి సరదా తీరిపోతే ఎక్కడలేని సహనం వచ్చేస్తుంది నీకు. మరి అలాగైతే నాకు జ్ఞానోదయం ప్రసాదించు, బుద్ధుడిలా మార్చు స్వామి అని భక్తుడు అంటాడు. బుద్ధుడికి కూడా నేనివ్వలేదు బాబు, ధ్యానం చేస్తే జ్ఞానోదయం కలిగింది. నువ్వు కూడా ప్రయత్నించు, పెద్ద పని కాదు కదా. వద్దులే స్వామి, అంత ఓపిక లేదు. పోనీ ఈ కొత్త సంవత్సరమైనా నా జీవితం మారుతుందా? రే, రోజు సెలబ్రేట్ చేసుకోమని నీకు ఇంత పొడుగు జీవితం ఇస్తే నువ్వు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకొని జీవితం మారుతుందా అని నన్ను అడిగితే ఎలా? మరి ఎవరిని అడగాలి? పైగా తిక్క సమాధానాలు చెబుతున్నావు. అసలు నేనెందుకు మొక్కాలి? ఎవడు మొక్కమన్నాడురా అని దేవుడు అనేసరికి బాలరాజు కంగారు పడ్డాడు. దేవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇలా చెప్పాడు. నా కోసం ఇంత పెద్ద తపస్సు చేశావు, ఆ తపస్సు నీకోసం చేసుకోవచ్చు కదా. అన్నీ నేనే ఇస్తే నువ్వెందుకు? చేత కాకపోతే ప్యాకప్ చెప్పి పైకి వచ్చేయి. ఆ మాట విని బాలరాజు కంగు తిన్నాడు. మళ్ళీ చెబుతున్నా బంగారం, నీకు అన్నీ ఇచ్చాను, ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం ఇస్తున్నా. వాడుకుంటే వాడుకో, ఆడుకుంటే ఆడుకో. తాగుతావో తందనాలాడతావో నీ ఇష్టం. ప్రతిదానికి నన్ను పిలవకు. హ్యాపీ న్యూ ఇయర్ అని బాలరాజు డిపపై కొట్టి దేవుడు మాయమైపోతాడు. ఫ్రెండ్స్, ఇదండి పూరి గారు చెప్పిన హ్యాపీ న్యూ ఇయర్ కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.